చూస్తున్నది లైవ్ మ్యాచా లేక హైలైట్సా అన్నట్టు ఒకటే మోత. ఫోర్లు కొట్టడం ఇంత తేలిక, సిక్స్లు బాదటం ఎంత సులువ, సెంచరీ కొట్టడం ఎంత మామూలు విషయమా అన్నట్లు భారత డాషింగ్ బ్యాటర్స్ సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగిన తీరు అమోఘం. జోహెన్స్బర్గ్ వేదికగా జరిగిన 4వ టీ20లో భారత బ్యాటర్లు రచ్చరచ్చ చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎంతమంది బౌలర్ను మార్చినా ఒకటే ఫలితం. బంతి పదే పదే బౌండరీ దాటి ఆకాశంలో విహరించి అలసిపోయింది. శుక్రవారం రాత్రి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. ప్రొటీస్ బౌలర్ మ్యాక్రో జాన్సన్ వేసిన మొదటి ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సంజు శాంసన్ ఆరంభించిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ కొనసాగించాడు. సిమ్లాన వేసిన 5వ ఓవర్లో ఆకాశం మీదుగా చెలరేగిన అభిషేక్ శర్మ 3 సిక్సర్లు 1 4తో దడబుట్టించాడు. ఓపెనర్ గా గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 18 బంతులు ఎదుర్కొని 2 4లు 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి వెనుతిరిగాడు. అమ్మయ్య ఓ వికెట్ పడింది అని ఆనందం ముగిసే లోపే ఫస్ట్ డౌన్ వచ్చిన గత మ్యాచ్ సెంచరీ హీరో తిలక్ వర్మ ఈసారి మరింత రెచ్చిపోయాడు. నేనేమి తక్కువ కాదన్నట్లు సంజు శాంసన్ ప్రొటీస్ బౌలర్ ట్రిస్టన్ స్టబ్స్ వేసిన ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ 2 4లు బాది హోరెత్తించాడు. సౌత్ ఆఫ్రికా వీరిద్దరి దెబ్బకు బౌలర్లను పదే పదే మార్చింది. టీ20లో ఒక బ్యాటర్ సెంచరీ చేస్తేనే చాలా గొప్ప అనుకుంటాం. అలాంటిది ఆకలితో ఉన్న సింహాల్లాగా తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ ఒకరితో ఒకరు పోటీ పడి కొట్టిన 6 4లతో అంపైర్స్ బౌండరీ సింబల్ ఇచ్చి మరీ విసిగిపోయారు. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా స్వీయ తప్పిదాలు కూడా ఉన్నాయి. తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ ఇచ్చిన కొన్ని సులువైన క్యాచ్లు కూడా నేలపాలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో సంజు శాంసన్ 51 బంతులు సెంచరీ పూర్తి చేయగా తిలక్ వర్మ ఆ తర్వాత ఓవర్లోనే 41 బంతులు సెంచరీ పూర్తి చేశాడు. ఎంత ప్రయత్నించినా రెండో వికెట్ దక్కిన సౌత్ ఆఫ్రికా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 56 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్ 6 4లు 9 సిక్సర్లతో 109 పరుగుల అజయ్ సెంచరీ సాధించాడు. 47 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 9 4లు 10 సిక్సర్లతో 120 పరుగులు సాధించి అజయ్గా నిలిచాడు. స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ షాట్ మరియు చక్కటి ప్లేస్మెంట్ తో ఆడిన ఈ జోడీ 3వ వికెట్ కు కేవలం 86 బంతుల్లోనే 210 పరుగులు జోడించారు. భారత జట్టు 20 ఓవర్లో కేవలం 1 వికెట్ కోల్పోయి 283 పరుగులు సాధించి తన రెండో హైయెస్ట్ టీమ్ స్కోర్ నమోదు చేసింది. అసాధ్యమైన టార్గెట్ తో బరిలో దిగిన ప్రొటీస్ జట్టు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లుగా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే హర్షదీప్ వేసిన సూపర్ డెలివరీకి బౌలర్ హెండ్రిక్స్ పెవలిన్ చేరాడు. మరోపక్క హార్దిక్ పాండ్యా ప్రొటీస్ మరో ఓపెనర్ రియాన్ రికల్టన్ ఒక పరుకి వెనక్కి పంపి మరో షాక్ ఇచ్చాడు. స్వింగ్ బౌలర్ హర్షదీప్ తన దాడిని కొనసాగిస్తూ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో డేంజరస్ బ్యాటర్ మార్క్రమ్ మరియు హెన్రిచ్ క్లాసన్ ను వరుస బంతులు పెవలిన్ చేర్చి దక్షిణాఫ్రికాను కోలుకొని దెబ్బతీశాడు. 3 ఓవర్లోనే 10 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ ఎక్కడా కూడా టార్గెట్ వైపు వెళ్లనే లేదు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చిన చక్రవర్తి కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. ప్రొటీస్ బ్యాటర్స్ స్టబ్స్ 43 పరుగులు మరియు మ్యాక్రో జాన్సన్ 29 పరుగులతో కొంచెంసేపు అలరించారు. చివరిలో అక్షర్ పటేల్ కూడా విజృంభించి 2 వికెట్లు పడగొట్టడంతో సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లోనే 148 పరుగులకి ఆల్అౌట్ అయింది. సూపర్ బౌలింగ్ తో రాణించిన హర్షదీప్ సింగ్ 3 ఓవర్లో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 135 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఘోరంగా ఓడించిన భారత్ 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. తక్కువ బంతుల్లోనే 2 సెంచరీలతో రాణించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.